ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఎక్కడో భీముడు ఘటోత్కచ అంటే క్షణంలో ప్రత్యక్షమైపోయేవాడు ఆయన. అలాంటి వాణ్ణి అగ్రసుతుణ్ణి ఘటోత్కచుణ్ణి తలుచుకోగానే ఒంటరిగా రాలేదు, సమయానికి ఎవరు రావాలో వాళ్ళందరినీ తీసుకొచ్చేసాడనమాట. అతడును రాక్షస సైన్యాన్వితుడై తక్షణము వచ్చి నిర్జరవర సంవితులకు ప్రణమిల్లెంతన పితృవరులకు బ్రాహ్మణులకు పెద్దయు భక్తిన్. అతడు వెంటనే మహారాక్షస సైన్యంతో ఆ క్షణమే అక్కడికి వచ్చాడు. దేవతల్ని కూడా మెప్పించిన వాళ్ళు, దేవాంశతో పుట్టిన వాళ్ళు, నిజంగా దేవతా స్వరూపులు అయిన పాండవులు 5గురికి పితృదేవతలకి భక్తితో నమస్కరించాడు. ముందు తల్లిదండ్రులకు నమస్కరించాకే బ్రాహ్మణులకు అన్నాడు, పితృవరులకు బ్రాహ్మణులకు. ఎప్పుడైనా ఓ పక్కనేమో తండ్రి, మరో పక్కన ఓ బ్రాహ్మడు ఉన్న తండ్రికి నమస్కరించాకే నమస్కరించాలని శాస్త్రం ఇచ్చేదంటే తండ్రి స్థానం తండ్రిదే. ఒక్క గురువు ఉంటే మాత్రం గురువుకి నమస్కరించాకే అప్పుడు మాత్రం తండ్రికి నమస్కరించాలి, అది నియమం. అందుకని ముందు తండ్రికి నమస్కరించాడు, అందరికీ తండ్రులు అందరికీ నమస్కరించి 5గురికి, ద్రౌపదికి నమస్కరించి బ్రాహ్మణోత్తములకి పెద్దయు భక్తిని చాలా గొప్ప భక్తితో వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత ఎన్నాళ్ళయింది తండ్రి భీమసేన నిన్ను చూచి, ఇన్నాళ్ళకి నన్ను తలుచుకున్నావా? పుట్టినప్పుడు ఎప్పుడో నీకు మాట ఇచ్చాను, ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తానని, కానీ ఇప్పటిదాకా అసలు నన్ను మాట వరుస కూడా తలుచుకోలేదు. ఈ పూట పిలిచావు, అమ్మా నా కళ్ళారా ఇంతమంది తండ్రులు 5గురిని చూశాను, జగన్మాత లాంటి ద్రౌపదిని చూశానని పులకించిపోయాడులేండి. 2 చేతులు జోడించి ముకుళిత హస్తుడయ్యి ఎదురుగుండా నిలబడి కిం కర్తవ్యం అన్నాడు. అప్పుడు వెంటనే కౌగిలించుకుని తన కన్న కొడుకు కౌగిలించుకొని భీముండు వానికి ఇట్లనియే శుభ్రంగా కౌగిలించుకుని ప్రేమతో మూర్ధాగ్రాణం చేసి, అంటే ఈ శిరస్సు పైభాగాన్ని ఒకసారి వాసన చూసి దీవించి, నాయన నా కోసం అయితే పిలవను, కానీ మీ అమ్మని చూసావు కదా, అబల్ల ఇది భవనాత్మ నిత్యాత్మగమన ఖిన్నయైనది గజరాజఖేలగమన దీని నీవెత్తుకొని చనుదమ్ము మా సమీపమునని సుతు నియమిల్చే అప్పుడు. ఇది బలహీనురాలు, పెద్దగా ఓపిక లేదు, కోమలంగా ఉంటుంది, పుష్పకోమల శరీర ఈవిడ అగ్నిగుండం నుంచి పుట్టింది, తామర పువ్వు రంగులో ఉంటుంది. అటువంటి బంగారు తల్లి తెగ నడిచి 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 కాళ్ళన్నీ పొక్కిపోయి గజగజలాడిపోతోంది. ఒకప్పుడు ఒయ్యారంగా గజరాజులా నడిచేది, ఇప్పుడు కాళ్ళకి మంటలు వచ్చి నిజంగా గజరాజు నడకే అయింది, ఇప్పుడు గజరాజ గమనం అయ్యింది. ఎత్తుకొని తీసుకురా, మేము నడుస్తాం, ఏమంటావు మాతో సమానంగా రా అంటే వాడన్నాడు, నాన్నగారు అమ్మని ఎత్తుకుని నడిస్తే మీరంతా కాళ్ళు నడుకొని వస్తారా? చాలా కష్టం, మీరు ఎంత బలవంతులైనా మీరు తప్ప ఈ తక్కిన వాళ్ళు నడవడం కొంచెం కష్టం. ఒక భీముడు అంటే ఏంటంటే భీముడు ఎక్కడ నడిచినా ఆయన కాళ్ళ కింద పడి రాళ్ళు పచ్చడైపోతాయి. భీముడు నడిచాడంటే ఆ రాళ్ళు ఢామ్ ఢామ్ అనవలసిందే. అక్కడ చెప్పారు అలాగా, ఆయన పాదాల దెబ్బకి పచ్చడైపోయేవి రాళ్ళు కూడా. కానీ తక్కిన వాళ్ళు అలాగదే. అందుకని ఏమన్నాడు, ఇం మార్గం బతిపురుష శిలా విషమంబు పాదచారులకు అగమ్యంబు కావున మిమ్మందరనెత్తుకొని అశ్రమంబున డరిగదా అన్నాడు. ఈ మార్గం కఠిన గండశిలలతో బొండుశిలలతో పదునైన రాళ్లతో ఉంటుంది, పాదచారులు నడవలేరు, ఏనుగులో మంచి గుర్రాలో ఉండాలి. పైగా ఇప్పుడు వర్షం రావడం వల్ల అస్తవ్యస్తం అయిపోయింది దారి అంతా, మళ్ళీ ఆ దారి సరయ్యేదాకా నడవడం కష్టం. అంచేత ఈ దుర్గమమైన మార్గంలో కాలినడకన వెళ్ళి యాతన పడ్డం ఎందుకు, మిమ్మల్ని సులభముగా ఏ కష్టము లేకుండా అశ్రమంబున అన్నాడు ఆయన. నాకేం శ్రమ ఉండదు, అందరినీ ఎత్తుని పట్టుకుపోతాం అనగానే అలాగే అన్నారు. వెంటనే ఏం చేశాడు ఆయన, రాక్షస వీరులరా ఈ ధౌమ్యుణ్ణి, పాండవేయులు 5గురిని, ద్రౌపదిని వీళ్ళందరినీ నా భుజం మీద పెట్టుకుంటాను. కులపురోహితుడు ధౌమ్యుడు కూడా పాండవులతో సమానుడు కదా, మహాత్ముడు కదా. అందుకని పాండవుల 5గురిని ఒక భుజం మీద, ధౌమ్యుడిని ఒక భుజం మీద, 2 చేతుల మధ్యలో చక్కగా ఉయ్యాల పెట్టినట్టు ఒక చెక్క పెట్టి దాని మీదేమో ద్రౌపదిని, వీళ్ళు ఇక్కడ 5గురు పట్టారు ఒక భుజం మీద. ధర్మరాజు, భీముడు, ఒక అర్జునుడు లేడనుకోండి, నకుల సహదేవులు, అర్జునుడు అప్పుడు తపస్సుకి వెళ్ళాడు కాబట్టి పాండవులు ఇప్పుడు ప్రస్తుతం 4 ఉన్నారు. వీళ్ళు 4, ఒకవైపు ధౌమ్యుడు, మరో పక్క ద్రౌపది, వీళ్ళందరూ హాయిగా పట్టారంటే అందులో భీముడి వంటి వాడు పట్టాడంటే ఆయన ఎటువంటి వాడో ఆలోచించండి.
భీముడు వంటి వజ్రాంగ శరీరం ఎత్తడం కష్టం. భీముడు లావుగా ఉండడు సుమా. దిక్కుమాల సినిమాలు చూసి భీముడు అంటే ఇంత పొట్టతో ఉన్నట్టు అవి చూసేసి మీరు భ్రమపడకండి. అస్సలు భీముడికి పొట్ట ఉండదు. భీముడి కడుపు ఉరుకోదరుడని పేరు ఆయనకి. ఉరకస్య ఉదరం, తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు ఆయన. తోడేలు ఆబూతుని తినేసిన డొక్కలు మాత్రం లోపలికే ఉంటాయి, అస్సలు పొట్ట బయటికి పొడుచుకురాదు. భీముడు ఎన్ని బస్తాలన్నం తిన్నా, ఎన్ని బళ్ళ భోజనం చేసినా ఆ మహానుభావుడు పొట్ట మాత్రం ఎప్పుడు లోపలికి ఉంటుంది, కానీ మాట వరసకు కూడా పొట్ట బయటికి పొడుచుకురాదట. అందుకని ఆయన వృకోదరుడు, వజ్ర కట్టిన శరీరం కలిగిన వాడు, చులాక్గా ఉంటాడు. 14 అడుగులు ఎత్తున్న కాంపౌండ్ వాళ్ళు దాటి అవతలకి వెళ్ళేవాడు ఆయన. ఏకంగా తెలిసిన మీకు, ఎగిరి దూకుతూ ఉంటే ఆయన పాద ధాటికి భూమి దద్దరిల్లిపోయేది. ఆయన ఎప్పుడు కూడా మనిషి సన్నగా ఉంటాడు, ఎంత పుష్టి ఉండాలో అంతే పుష్టి ఉంటుంది, అవయవమాలు మాత్రం వజ్రాల్లా కఠినంగా ఉంటాయి అన్నమాట. అందుకని ఆయన అలా ఉంటాడు కనుక ఉరుకోదరుడు. అటువంటి మహానుభావుడిని ఎత్తుకుని మహావేగంగా ఆకాశ మార్గంలోకి లేచాడు. ఇంకా ఈ బ్రాహ్మణోత్తములందరినీ ఎత్తుకోండి, వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలు ఎత్తుకోండి అని తక్కిన రాక్షసుల్ని పిలిచి అప్పగించగానే తక్కిన రాక్షసులంతా తక్కిన బ్రాహ్మణోత్తములని వారి పత్నుల్ని అందరినీ భుజాల మీద పెట్టుకున్నారు. ఇక్కడే ఒక తమాషా. అందరినీ రాక్షసులు భుజాల మీద ఎత్తించుకున్నారు, మోస్తున్నారు. మొత్తం మీద పాండవుల వెంట ఉన్న 10,000 మంది విప్రులు కూడా రాక్షసుల భుజములనే విమానాలుగా చేసుకుని దాని మీద ఎక్కి ప్రయాణం చేశారు. వీళ్ళతో ఒక రోమశ మహర్షి ఉన్నాడు. ఈ రోమసుడు మాత్రం సిద్ధగతి నరిగే, ఎవరి మీద ఎక్కల, ఆకాశంలో తన యోగ శక్తితో వెళ్ళాడు. ఈయన ఎంత గొప్పవాడో తెలుసా రోమసుడు అంటే. రామసుడి ఆయుర్దాయం వింటే మీకు కళ్ళు బయలు గమ్ముతాయి అనమాట, అంత గొప్పవాడు. కానీ పాండవుల పక్కన ఎప్పుడు వాళ్ళకి సాయం చేయడానికి అరణ్యవాసంలో ఉన్నాడు. ఓసారి ఇంద్రుడికి కొత్తగా మంచి భవనం కట్టుకోవాలని కోరిక వచ్చింది. తాను కట్టుకున్న బిల్డింగ్ వంటి బిల్డింగ్ ఇంక ఈ లోకంలో ఎవరి దగ్గర ఉండకూడదు, భూలోకంలో అపూర్వమైన భవనం కట్టుకోవాలని కోరిక కలిగి విశ్వకర్మని పిలిచి, విశ్వకర్మ మంచి భవనం కట్టన్నట్ట. విశ్వకర్మ ఇది నా కర్మ అనుకుని మంచి భవనం కట్టాడు. తీరా వచ్చి అబ్బే కూలదోసి కొత్త బిల్డింగ్ కట్టన్నాడు. ఇలా రోజుకోసారి పిలవడం, భవనం కట్టించడం, నచ్చలేదు, వాస్తు లేదు అనడం, దాన్ని మళ్ళీ పడగొట్టడం. దాంతో విసిగిపోయాడు విశ్వకర్మ. వెంటనే నారదుడిని తలుచుకున్నాడు. నారదుడు వచ్చాడు. నారద మహర్షి, ఇంద్రుడు కొత్త భవనం కట్టమంటాడు, కడితే నచ్చదంటాడు, పడగొట్టేస్తున్నాడు, విసిగెత్తిపోతున్నాను, ఈ నిర్మాణం నుంచి నాకు విముక్తి కలిగించు అనగా, నీకెందుకు నేను చెప్తాలే అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఇంద్రుడు నమస్కారం నారద మహర్షి అన్నట్ట. నమస్కారం సరే తర్వాత చూద్దాం, వెంటనే మనం భూలోకానికి వెళ్ళాలన్నాడు ఆయన. ఎక్కడికి అని అడగకుండా గురువుగారు పిలిచారంటే వెళ్ళాలి కనుక అలాగే అన్నాడు. నారదుడు ఇంద్రుడిని వెంట పెట్టుకుని వెంటనే సిద్ధాశ్రమానికి వచ్చాడు. ఆ సిద్ధాశ్రమంలో అన్ని చెట్లే, ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు చుట్టూతో ఓ పెద్ద చప్టా ఉంది. ఆ చప్టా మీద కూర్చుని ఉన్నాడు రోమశ మహర్షి. ఆయన నెత్తి మీద చిరిగిపోయిన ఓ చాప ఉంది. మనం దర్భచాపలు వేసుకుంటాం చూసారా జపానికి, అలాంటి చాప చిరిగిపోయింది, అది కూడా, అది నెత్తి మీద పెట్టు కూర్చుని ఉన్నాడు. ఆయన రోమశ మహర్షి. ఆయన ఒళ్ళంతా వెంట్రుకలు ఉంటాయి ఇక్కడి నుంచి కింద దాకా. కొంతమందికి ఎందుకో వీపు మీద, ఒంటి మీద అన్ని చోట్ల ఎలుగు పట్టుకున్నట్టుగా వెంట్రుకలు ఉంటాయి. ఆయనకి అలా వెంట్రుకలు ఉన్నా అందంగా ఉండేవాడు, కానీ ఒళ్ళంతా వెంట్రుకలు. ఒక్క వక్షస్థలం మీద మాత్రం ఈ గుండె దగ్గర ఇన్ని వెంట్రుకలు, బెత్తడు మాత్రం వెంట్రుకలు రాలిపోయి, చూడండి బట్టతలవాడికి వెనకాతలు కొంచెం నున్నగా ఉంటుంది, అలా ఉంది ఈ కాస్త తప్ప మిగతా శరీరం అని వెంట్రుకలే. నారదుడు అక్కడికి వచ్చి వినయంగా నమస్కరించాడు రామసునికి. వెంటనే రామసుడు, అయ్యో నారద మహర్షి మీరు నమస్కరించడం ఏంటంటే ఆయన వినయంగా నమస్కరించాడు. నారదుడంతటి వాడు నమస్కరించాడంటే ఈ మహానుభావుడు ఎంత గొప్పవాడై ఉంటాడో అని ఇంద్రుడు కూడా వినయంగా నమస్కరించాడు. ఆ తర్వాత నారదుడు ఏమీ ఎరగనట్లుగా, రామశ మహర్షి హాయిగా తపస్సు సాగుతోంది కదా, జపం సాగుతోంది కదా అనగా సాగుతోందండి అన్నట్ట. అవును, మనలో మన మాట. భూలోకంలో ఎవరిని చూచినా నిన్నగాక మొన్న ఉపన్యాసాలు మొదలుపెట్టా 4వ రోజు కల్లా మంచి ఆశ్రమం కట్టేసుకుంటున్నారు, మంచి బిల్డింగులు. నువ్వేమిటయ్యా ఎన్నాళ్ళుగా తపస్సు చేస్తున్నావు, ఒక్క పూరి గుడిసి కూడా నీకు ఆశ్రమం లేదు, ఒక్క పర్ణశాల కూడా లేదేమిటన్నట్ట. భూలోకంలో పెద్ద పెద్ద పీఠాలు ఆశ్రమాలు కట్టుకుంటారంటే వాళ్ళు ఎక్కువ చిరంజీవులు అయి ఉంటారు, ఆయుర్దాయం పెద్దదయ్యి ఉంటుంది. నేను అల్పాయుష్కుణ్ణి నాకెందుకు ఆశ్రమం అన్నాడు. అనగానే ఇంద్రుడికి అహంకారం కదా, అంత అల్పాయుష్కులా, మీ ఆయుర్దాయం ఎంతో చెప్పండి, నేను వెంటనే మీకు అమృతం ఇస్తాను, అమృతం తాగితే కలియుగాంతం వరకు మీరు చిరంజీవులుగా ఉండొచ్చు అన్నట్ట. ఎందుకులే ఇంద్ర, నాకెందుకులే అమృతం, నువ్వే తాగు, నేను అల్పాయుష్కుణ్ణి, నన్ను ఇలా వదిలే అన్నట్ట. అలా కాదండి, మీ ఆయువు ఎంతో చెప్పండి, వీలుంటే పెంచుతాను అన్నట్ట. సరే నువ్వు కోరేవు కాబట్టి చెబుతున్నాను ఇంద్ర,
4,32,000 సంవత్సరాలు కలియుగం, దాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం, మొత్తం 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. అలా 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక చతుర్యుగ కాలం, ఒక మహాయుగం వెళ్ళిపోతుంది. ఆ మహాయుగం వెళ్ళిపోతే నీలాంటి ఇంద్రుడు ఒకటి చచ్చిపోతాడు. నీలాంటి ఇంద్రుళ్ళు 1000 మంది వెళ్ళిపోతే, అంటే 1,000 యుగాలు గడిస్తే, అనగా 1,000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఒక పగలు. అంతే అయితే బ్రహ్మగారికి ఒక రాత్రి, అనగా బ్రహ్మగారికి ఒక రోజు గడవాలంటే 2,000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. అలాంటివి 360 రోజులైతే బ్రహ్మకు ఒక సంవత్సరం, అనగా బ్రహ్మగారికి ఒక ఏడాది గడిచిందంటే భూలోకంలో 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. అలా బ్రహ్మగారికి 100 ఏళ్ళు ఆయువు, అనగా బ్రహ్మగారు 100 ఏళ్ళు బతికాడంటే 100 ఇంటూ 2,000 ఇంటూ 360 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. ఒకసారి ఆలోచించండి. 100 ఇంటూ 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000, అన్ని ఇంటూలు. అప్పుడు ఒక బ్రహ్మ చచ్చిపోతాడు, ఒక బ్రహ్మ వెళ్ళిపోతాడు. ఒక బ్రహ్మ చచ్చిపోతే నా ఒంటి మీద ఒక వెంట్రుక ఊడిపోతుంది. నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతే నేను ఊడిపోతాను. ఎప్పటికే ఇక్కడ గుప్పెడు వెంట్రుకలు ఊడిపోయే బెత్తెడు, ఇంకా ఈ మొత్తం వెంట్రుకలన్నీ ఊడిపోయిన ఒళ్ళంతా ఉన్నగా అయిపోతే అప్పుడు నేను తిన్నగా వైకుంఠానికి పోతాను. ఇంతే నా ఆయుర్దాయం, అల్పాయుష్కున్నట్ట. మీరు ఎవరైనా మీ ఓపికంటే ఎన్ని క్యాలిక్యులేటర్లు ఎన్ని పెట్టుకుంటారో ఈ చరాచర జగత్తులో ఈ మానవ మాత్రుడు దీన్ని వర్ణించగలడా? అసలు ఒక బ్రహ్మగారి ఆయువే పిచ్చెక్కిపోతుంది. బ్రహ్మగారు పెడితే ఈయనకి ఊడేది ఒక వెంట్రుకట, ఈ వెంట్రుకలన్నీ ఊడాలట. ఏమి అపూర్వమైనటువంటి మహానుభావులు ఉన్నారండి ఈ చరాచరతో. వాళ్ళు సాధకులంటే ఏ మార్కండేయుడాయు ఆయన ముందు పనికి వస్తుంది. అటువంటి మహాత్ముడు కాబట్టే ఆయన పాండవులకి ధైర్యం చెప్పి వాళ్ళని ఉద్ధరించాడు. ఆకాశంలో యోగ మార్గంతో వెళ్ళాడు. ఎప్పుడు నిర్గర్వంగా ఉంటాడు, ఆయనకి గర్వం లేదు. యావజ్జీవితం చింకి దర్భచాప తప్ప ఇంకేం పెట్టుకోవట్టు నెత్తి మీద. ఆయన ఒక్కడు ఆకాశంలో వెళ్ళాడు. ఈ విధంగా అందరూ గంగర మార్గంలో వెళ్ళారు. గంగా తీరానికి వెళ్ళారు. నరనారాయణాశ్రమం అది బదరీవనం దగ్గర. నరనారాయణ చరణాంబురుహద్వయ భద్ర చిహ్న ముద్రిత బదరీత రుషండ మండలాండిత సరణిల్ ధరణీసురుండు సనజన నెదుటన్ అని అల్లసాని పెద్దలు గారు అందంగా రాస్తాడు. నరనారాయణులు ఒకప్పుడు 5,000 సంవత్సరాలు ఆ బదరికా వనం దగ్గర కఠోర తపస్సు చేశారు. ఆ మహానుభావుల పాదాలతో ఆ ప్రదేశం అంతా పవిత్రమైపోయింది. ఆ రోజుల్లో అక్కడ అన్ని రేగు చెట్లే ఉండేవి. అందుకని బదరి అంటే రేగు, రేగు తోట ఉంది కనుక బదరి వనం అన్నారు. అక్కడ నిరంతరము అలక నది ప్రవహిస్తూనే ఉంటుంది. అలకనంద అంటాం. ఉల్లలది అలక జలకణ పల్లవిత కదంబ ముకుళ పరిమళ లహరి హల్లోహల మద బంభర మల్లద్ధరు లెసగ వెసరి మరుదంకురముల్. ఓ నిరంతరము అక్కడ పెద్ద పెద్ద కెరటాలతో అలకనంద ప్రవహిస్తూ ఉంటే, అలకనంద నీళ్లు రాళ్లమేంచి కిందకు దొల్లుతూ ఉంటే కెరటాల్లోంచి కొంత నీరు చిమ్మి ఒడ్డు మీద పడి, ఆ ఒడ్డు మీద కదంబ వృక్షాలు పెరిగి, ఆ కదంబ వృక్షాలకి బాగా పువ్వులు పూసి, ఆ పువ్వులు వచ్చి బదరీ నరనారాయణుల యొక్క పూజకు ఉపయోగపడేవిట. అలాంటి ప్రాంతాలు ఉన్నాయట అక్కడ. అటువంటివన్నీ వీళ్ళు చాలా హాయిగా చూసుకుంటూ నరనారాయణులకి మ్రొక్కి, అక్కడ నరనారాయణులు 5,000 సంవత్సరాలు సైకత లింగాన్ని తయారు చేసి పూజించారు ఒకప్పుడు, శివలింగాన్ని. అది కూడా భారతంలో ద్రోణపర్వంలో ఉంటుంది. ఆ సైకత లింగాన్ని కూడా చూశారు. ఇలా అందరూ హాయిగా అక్కడ కొంతకాలం ఉండిపోయారట. అక్కడ అన్నీ మంచి వృక్షాలు, తేనె పొట్లు, ఏ వైపు చూసినా చల్లని నీళ్లు, కొండ గుహలు కూడా ఉన్నాయి. అంటే ఇవాళకి అప్పటికి ఇంకా చాలా తేడా ఉంది కదా. ఎన్ని కొండ గుహలు ఉన్నాయి, ఎన్ని కొండలు ఉన్నాయి వాళ్ళు ఎక్కగలరు. లలిత మధుస్రవ ఫలములు విలసిత మృదు పత్ర తతులు వృత్త స్కంధంబులు అవిచలిత ఛాయలు గల బదరీతరుల చూచి కడు విస్మితుడై ఏ వైపు చూచినా పైనుంచి కిందకి పెద్ద పెద్ద తేనె పొట్లు తెగి అందులోంచి తేనె కారుతోంది. బాగా ఎత్తైన చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి ఇంతంత తేనె పొట్లు ఉన్నాయి. హఠాత్తుగా ఆ తేనె పొట్టు ఎందుకో పగిలిపోయి అందులోంచి తేనె కిందకి కారుతోందిట. ఆ తేనెల్ని వీళ్ళు 2 చేతులు పుచ్చుని గడగడ తాగారు.
బ్రహ్మాండం ఆనందం కలిగింది, శరీరానికి బలము కలిగింది. ఇంకా చల్లని గాలి వీస్తున్నది ఒక పక్కన, దానితోటి అప్పుడప్పుడు ఆకులు రోలుతున్నాయి. ఇవి కాక రకరకాల పళ్ళు, రేగు పళ్ళు అయితేనేమి, ఇంకా దివ్య ఫలాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ వీళ్ళకి కనబడ్డాయి. అవన్నీ చూచి పులకించిపోయారు, విస్మితులైపోయారు. ఆ తర్వాత అందరూ కలిసి సంకల్పపూర్వకంగా రోమసి మహర్షి, ధౌమ్య మహర్షి ఈ ఇద్దరూ సంకల్పం చెబుతూ ఉంటే సుర సిద్ధముని సేవితంబైన భాగీరథిని చూచి కృతస్నానులయ్యి అన్నారు. అందులో అడుగు పెడితే శరీరం స్తంభించిపోతుంది, అంత చలి, -డిగ్రీలు కదా అది. మరి అటువంటి అలకనందలో సరస్వతిలో సంకల్పం చెప్పుకుని హాయిగా స్నానం చేసి పైకి వచ్చారట. దివ్య శక్తులు కలిగిన వాళ్ళు అవడం వల్ల సమాధి యోగంలోకి వెళ్ళగానే వాళ్ళకి ఏం కనపడిందో తెలుసా? సమాధి యోగంబున మైనాక శైలంబును హిరణ్య శృంగంబును బిందు సరంబును చూచి మైనాక పర్వతం కనపడిందిట. అది అంత తేలిక కనపడదు. అక్కడికి శంకరాచార్యులు వారు వెళ్ళి శరీరం విడిచిపెట్టారు. అది వీళ్ళకి కనపడింది, ఎందుకంటే కారణ జన్ములు. అది కూడా వాళ్ళు సమాధి యోగం వల్ల చూశారని చెప్పారు. అక్కడ సమాధిలోకి వెళితే మైనాక పర్వతం కనపడింది. హిరణ్య శృంగం, మేరు పర్వతం యొక్క ఎవరెస్ట్ శిఖరం, అది కనపడింది. బిందు సరోవరం అని అందులో పడింది గంగ. మొదట గంగోత్రి అనే పేరు కలిగిన స్థానానికి ఒక 20 మైళ్ళు ఇంకా ముందుకెడితే ఇంకక్కడికి వెళ్ళడం అసంభవం. అక్కడ ఉంది ఒక గోకర్ణంలాగా ఒక చిన్న సరస్సు, దానికి బిందు సరస్సు అని పేరు. అక్కడ పడి అక్కడి నుంచి గంగ ప్రవహిస్తుంది. మనం కొంచెం దూరం పెడతాం, ఒక 1/2 కిలోమీటరు, తర్వాత చలికి తట్టుకోలేక కడుపు తిప్పేస్తుంది. వచ్చిన తిప్పులు ఏంటంటే వికారం పెట్టి ఆ మంచుకి ఆ చలికి వామిటింగ్స్ అయిపోతాయి, వాంతులు అవుతాయి, అందుకని నడవలేం. అటువంటి స్థానాన్ని కూడా వీళ్ళు వెళ్ళి స్నానం చేశారు. బదరీవనంబునందు 6 దివసంబులు నివాసంబు చేసియుండునంత 6 రోజుల పాటు బదరీలో ఉన్నారు. ఒక్కనాడు ఏం జరిగిందంటే, భీముడు ద్రౌపదిని వెంట పెట్టుకుని సరస్వతీ నదీ తీరానికి వచ్చాడు. సరిగ్గా బదరీ నరనారాయణులు ఉన్న చోటికి 4 కిలోమీటర్లు ఇంచుమించుగా పెడితే మాన అంటారు ఆ ప్రాంతాన్ని. అక్కడ సరస్వతీ నది కొండలోంచి తన్నుకొస్తుంది. ఓ 4 కిలోమీటర్లు అయ్యాక ఇంకా సరస్వతి కనపడకుండా గంగలో కలిసిపోతుంది అలకనందలో. ఆ 4 కిలోమీటర్లు మాత్రం సరస్వతి కనపడుతుంది అనమాట. మంచి చల్లని మంచునీటితో ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడే వేదవ్యాసుల వారు భారతం రాసిన గుహ, పక్కన గణేశ్వరుడు అక్కడ రాసిపెట్టిన స్థలం అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడికి భీముడు ద్రౌపదిని తీసుకెళ్ళాట. అలఘులు గంధమాదన మహాధరణి ధర సానురత్న వేదుల పవమాన నందనుడు ద్రౌపదియుల్ విహరించుచున్నచో లలిత సహస్రపత్ర కమలంబు సమీర విధూతమై మహీతలముపయిల్ వడింబడియే తద్దయు పొల్పుగా వారి ముందటం. మహానుభావుడు భీముడు నిర్భయంగా ఏమాత్రము జంకు గొంకు లేకుండా ద్రౌపదితో పాటు ఆ హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. అపూర్వమైన వాతావరణం వీళ్ళ కోసం, సువాసన అంతటా వ్యాపిస్తోంది. ఏ వైపు చూసినా మహానుభావులైన దేవతలు జంటలుగా నృత్యం చేస్తున్నారు. అక్కడ దేవతలు రాత్రిపూట పగటిపూట విహరిస్తూనే ఉంటారు, దేవభూమి గనక. మనకైతే కనపడరు, కానీ భీముడు గనక రతీమన్మధులు, యక్షులు పత్నులతోటి, గంధర్వులు వాళ్ళ భార్యలతో పాటలు పాడుకోవడం చూశారన్నమాట. ఆ హిమగిరి యొక్క సొగసుల మధ్యలో అపూర్వంగా నృత్యం చేస్తున్న మహానుభావులు, మరో పక్కన యోగనిష్టలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు, ఇవన్నీ కనపడ్డాయి వాళ్ళకి. ఎంత అదృష్టవంతుడో భీముడు. పక్కనున్న ద్రౌపది అదృష్టవంతురాలే. ఈ తర్వాతే హనుమంతుడి దగ్గరికి ఎడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు అసలు ఘట్టం అది, అందుకు చెబుతున్నాను. భీముడికేమో రతీమన్మధుల నృత్యం కనబడుతున్నదట, పార్వతీ పరమేశ్వరుల అంతఃసమాధి అంతా వీరికి కనబడుతున్నదట. అదనమాట అత్యద్భుతమైన ఆ నాట్య దృశ్యాలు చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో హఠాత్తుగా ఒక మంచి సువాసనతో కూడిన వాతావరణం ఆ చుట్టుపక్కలంతా వ్యాపించేసింది. సమీర విధూతమై గాలితో కొట్టబడి అక్కడికి లలిత సహస్రపత్ర కమలం, కోమలమైన 1000 రేకుల తామర పువ్వు ఒకటి ఆకాశ మార్గంలో కొట్టుకు రావడం మొదలుపెట్టింది. ఆకాశం నుంచి తామర పువ్వు వస్తుంది. ఏం జరిగిందంటే ఆ సమయంలో నలకూబరుడు అని ఒక యక్షుడు ఉన్నాడు. ఆయన కుబేరుడి కొడుకు. ఆయన సౌగంధిక పుష్పం, ఒక పుష్పం గంధమాదన పర్వతం మీద ఒక సరస్సులో ఉంది. అక్కడ యక్ష సరస్సు అంటారు.
గంధమాదన పర్వతం మీద మంచి విశాలమైన యక్ష సరస్సు ఉన్నది. అందులో అన్ని సుగంధంతో కూడిన తామర పువ్వులు, 1000 రేకుల తామర పువ్వులు ఉంటాయి. సౌగంధిక పుష్పాల సరస్సు అది. అందులో ఒక పువ్వు కోశాడు. ఆ పువ్వులు కేవలం శివుడి పూజకే వాడాలి. తెలుసుండి కూడా నలకోబరుడు, పైగా శంకర కింకరుడు, వాడి సామాన్యుడు కాదు. అంత పూర్వం ఈ నలకోబరుడు, మణిగ్రీవుడు ఈ ఇద్దరు శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గర డోలు డోలక్కు వాయించారు. శివుడు ఎంతో మెచ్చుకుని, మీరు వాయించిన వాద్య సహకారం వల్ల ఈ పూట నేను అపూర్వంగా తాండవ నృత్యం చేశాను, కాబట్టి శాశ్వతంగా నా కొలువులో ఉద్యోగం ఇస్తున్నాను, నేను నృత్యం చేసినప్పుడు మీ ఇద్దరు మృదంగం వాయించండి అంటే అప్పటి నుంచి ఈ నలకోబర మణిగ్రీవులు అక్కడ వాద్యం వాయించేవారు. అటువంటి వాడు శివభక్తుడు. ఈ పువ్వులు కేవలం శివుడికే ఇస్తాడు, వాళ్ళ నాన్నగారు కుబేరుడని తెలుసు. చెప్పగా తాత్కాలిక కామంలో పడిపోయి రంభ యొక్క కొప్పులో పెట్టబోయాడు. టక్కన పువ్వు ఆయన చేతిలోంచి కింద పడిపోయింది. అది ఒకవేళ ఎవరైనా తమ భార్య కొప్పులో పెట్టాలన్నా నిలవదు, చేతిలోంచి జారిపోయింది అనమాట. వెంటనే వాడు లెంపలేసుకున్నట్టు, ఎంత అపరాధం చేశాను, శివ క్షమించు అన్నట్ట. శివుడు క్షమిస్తాడు, అది వేరే విషయం. ఆ పువ్వు ఆకాశం నుంచి జారిపోయింది. కారణజన్ముడైన భీముడు, ద్రౌపది తిరుగుతున్న హిమాలయ పర్వత ప్రాంగణానికి వచ్చిందనమాట. ఎక్కడి నుంచి సువాసన చూస్తూ ఉంటే పైనుంచి రివ్వును వస్తున్న పువ్వు కనపడింది. టక్కన 2 చేతులలో పెట్టాడు భీముడు. ఆ పుష్పం కింద పడకూడదని నియమం. అది కింద పడిందంటే భూమండలానికి అనర్థం వస్తుంది. ఒకవేళ ఎవడైనా మనస్ఫూర్తిగా కింద పెట్టాడంటే ఆ పువ్వు భయంకరమైన జన నష్టం అవుతుంది. అందుకని ఆ పువ్వుని ఎవరు కూడా పూర్వకాలంలో చేత్తో కింద పెట్టేవారు కాదు. దేవుడి దగ్గర పెట్టచ్చు తప్ప డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు. ఈయన టక్కన ఆ పువ్వు చేత్తో పట్టుకున్నాడు. ఆ తర్వాతే జరిగింది ఓ తమాషా. ద్రౌపదికి ఇస్తే ద్రౌపది దాన్ని తీసుకెళ్లి ధర్మరాజు గారి దగ్గర నేల మీద పెట్టింది. అందుకే మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం చచ్చిపోయింది. అసలు కారణం అది. జనక్షయం అవుతుందని పేరు ఆ పువ్వు. కాకపోతే జనక్షయం అవడం కూడా లోకశ్రేయస్సుగా అయింది అనుకోండి, వేరే విషయం. కానీ మొత్తం మీద కృష్ణ సంకల్పం. ఆ పుష్పాలు ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దేవీ భాగవతం 9వ స్కంధంలో మానవులకి అర్చనా విధానాలు చెప్పారు. శివలింగము, పుస్తకము, పుష్పము, ఫలము, ఈ 4 నేల మీద పెట్టినవాడు వచ్చే జన్మలో నపుంసకుడు అవుతాడు. కొన్ని వేల జన్మలు దరిద్రుడై పుడతాడు, మోగవాడు అవుతాడు, చదువు సరిగ్గా రాదని ఉంది. ఎందుకనంటే పుష్పం నేల మీద పెడితే భూదేవి తట్టుకోలేదు. భూదేవికి చాలా కోపం. అందుకే పీట వేసి పీట మీద పటం పెట్టి పువ్వులు పెట్టాలి తప్ప కింద వేసేకూడదు డైరెక్ట్. ఎవరన్నా పువ్వులు ఇస్తే టక్కన కింద పెట్టకూడదు. లేక ఏదో బరకమో ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేకుండా కటిక నేల మీద పెట్టకూడదు. రెండోది ఏమిటి, శివలింగం నేల మీద పెట్టాడా కటిక దరిద్రుడు అయిపోతాడు. ముఖ్యంగా అర్చన చేసేవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్గా శివలింగం అభిషేకం అయ్యాక ఈ స్ఫటికలింగమో ఇలాంటివి తీసి కటిక నేల మీద పెట్టారా చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారట. ఆ సమస్యలు యావజ్జీవితం ఏడిపించేస్తాయని చెప్పారు. అందుకని శివలింగం నేల మీద పెట్టకూడదు, స్ఫటికం పెట్టకూడదు, బంగారం డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు. ఫలం నేల మీద పెడితే పిల్లలు సొంఠలై పుడతారు, పిల్లలు ఏడిపించేస్తారు. అందుకే పళ్ళు కూడా కటిక నేల మీద పెట్టకుండా పళ్ళెల్లో పెట్టాలన్నమాట. పత్రం ఒకటి, పుష్పం ఒకటి, ఫలం ఒకటి, శివలింగం వంటివి. పుస్తకాలు తరచుగా కటిక నేల మీద పెడితే ఏ వ్యాసపీఠమో కింద కాగితమో లేకపోతే ఒక తువ్వాలో లేకుండా కటిక నేల మీద పెడితే వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి సొంటలు అవుతారు, రాబోయే జన్మలో మోగలవుతారు, లేక జ్ఞాపక శక్తి ఉండదు. కొంతమంది చూడండి బుర్ర కలగదు. ఒక్కొక్కడు ఉంటాడు, వాడి ఫోన్ వాడి జేబులో మోగుతున్నా వాడికి అర్థం కాదు. ఎందుకు కాదంటే బుర్ర కలగదు. పక్కవాడిని ఏదో నీ ఫోన్ మోగుతుంది అంటాడు, వాడి జేబులో మోగుతుంటే కూడా. ఈ బుర్రకి ఎందుకు వెలగదు అంటే పుస్తకములు నేల పెట్టడం వల్ల అని. చేత్తో అందుకు పట్టుకున్నాడు మహానుభావుడు. పుష్పం నేల మీద పెట్టకూడదు కనుక, అందులో పరమ పవిత్ర సౌగంధిక పుష్పం కనుక ఆ పుష్పాన్ని చేత్తో పట్టుకుని, అపూర్వం ఈ పుష్పం, సహస్రార కమలం, 1000 రేకులున్నాయి, కోమలంగా ఉంది, ద్రౌపది నీ ముఖంలో ఉన్నది ఈ పద్మం, ఎంత సువాసన వస్తున్నది, అందుకే ముఖాన్ని పద్మంతో పోలుస్తాం అని ఆనందపడిపోయాట ఆయన చూసి. పాపం ద్రౌపదీదేవి ఏమందో తెలుసా, ఏమండి ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే మీరు కాదని అనరు అవునా అంది. ద్రౌపది అంత ముద్దుగా అడుగుతున్నావు, నువ్వు అడిగితే నేను కాదని అంటానా? అసలు ఈ లోకంలో ఎవడైనా తనకిష్టమైన భార్య ముఖం మొత్తదు. ద్రౌపది అటువంటి భార్యటండి. ఎప్పుడు చూడండి ఆవిడని చూస్తే పాండవులు 5 కరిగిపోతారు. ఆశ్చర్యం చెప్పమంటారా, చచ్చిపోయేదాకా ద్రౌపది ఎప్పుడు 16 ఏళ్ల వయస్సు కలిగిన స్త్రీలాగే అపూర్వ సౌందర్యంతో ఉండేది. ఆవిడకి యజ్ఞగుండం నుంచి పుట్టింది కదా, అందుకని ఆవిడ ఏదన్నా కోరుకుంటానంటే నువ్వు ఏమడిగినా చేస్తాను, అడిగితే ఈ గంధమాదన పర్వతాన్ని పెకలించి ఈ కుడి భుజం మీద పట్టుకొచ్చి నీ దగ్గర పెడతానన్నట్ట.
Thank you.